ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 42వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను అని. నేను అంటే దేవుడైన ప్రభు చెప్పాడు. వారికి మేలు చేస్తాను అని చెప్పాడు. దేవుడు మీ పట్ల ఎన్నో మేలు చేస్తాను వాగ్దానం చేశాడు కదా బైబిల్లో. ఆ మేలంతటిని మీ మీదకి రప్పింపబోచున్నాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. 146వ కీర్తన 6-7 వచనాల్లో ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదని ఇర్మియా గ్రంథం 32:27 వచనం మాట్లాడుతుంది. ఆ దేవుడిచ్చిన వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తున్న నీ జీవితంలో కూడా అన్నీ సాధ్యమవుతాయి ఎప్పుడంటే నువ్వు విశ్వసించి నమ్మి ప్రార్థించినప్పుడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని, విశ్వాస సహితమైన ప్రార్థన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుందని. వట్టి ప్రార్థన వేరు, విశ్వాసంతో కలిసిన ప్రార్థన వేరు. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు అతిథులు కానీ మీరెక్కడికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారు వట్టన్నం మాత్రమే మీ ప్లేట్లో పెట్టి చక్కగా భోంచేయండి బ్రదర్, భోంచేయండి అమ్మా అంటే మీకు ఏమనిపిస్తుంది? చల్లగా హాయిగా అనిపిస్తుందా? అగ్నిపర్వతం పగిలినట్టు అనిపిస్తుంది. దేవుడు అంటాడు, ఒట్టి మాటలు నేను ఇవ్వట్లేదు నీకు. ఆయన ఒట్టి మాటలు ఇచ్చేవాడు కాదు. ఆయన మాట పలికితే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన. వేసవి కాలంలో పొలాలు వెంట వెళ్తున్నప్పుడు పొలాలన్నీ ఎండిపోయి ఉంటాయి, ఎక్కడ పచ్చదనం అంటూ కనిపించదు. కానీ దేవుడు తన వర్షాన్ని పంపించినప్పుడు వర్షం వచ్చి అలా పడిపోట్లా ఎండిపోయిన ఆ ప్రాంతం అంతనే పొలాలని పచ్చగా మొక్కలు మొలిసేలాగా ఎంతో సహకరిస్తున్నాయి. పచ్చగా నీ జీవితం చిగురించే రోజు రాబోతుంది. ఈ వాగ్దానాలు ఊరికే వచ్చి వెళ్ళిపోయేవి కావు. నీవు విశ్వాసంతో నమ్మి ప్రార్థించగలిగితే దేవుని వాక్యం అనే వాగ్దానాలు మీ ఎద్దుకు వస్తున్నాయి. వాటిని ఫలింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని వాక్యముతో నీ విశ్వాసం కలవాలి, మీ ప్రార్థనతో విశ్వాసం కలవాలి. విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుంది. విశ్వాసము ఎవరి పట్ల? దేవుని పట్ల విశ్వాసం. మత్తయి సువార్త 15:28లో ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. మీ విశ్వాసం గొప్పది నా కుమారుడా, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ప్రభు పలికితే ఎగ్జాక్ట్గా ఆ కార్యాలు జరుగుతాయి. స్టూడెంట్ అయినా, పెద్దలైనా, తల్లులైనా, తండ్రులైనా, మధ్య వయస్సుకులైనా ఏ ప్రయత్నం చేస్తున్నావో నాకైతే తెలియదు, దేవునికి సమస్తం తెలుసు. ప్రభు నీవు నాకు చేస్తాన్న మేళ్ళన్నీ కూడా నా మీదకి రప్పించు నాయన, పంపుతానన్నావుగా తండ్రి అని ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థిస్తుండగానే ప్రభు నీకు చేస్తానని చెప్పిన మేలు నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల అవి నెరవేర్చబడునుగాక. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏ మేళ్ళైతే మీ మీదకి పంపాలని వాగ్దానం చేశాడు, ఆ మేలులు మీ మీదకి, మీ కుటుంబం మీదకి ప్రభు పంపబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మీరు చేసిన వాగ్దానం ఇర్మియా గ్రంథంలో మేము తీసుకొని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన అనేక మేలులు ఉన్నాయి తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నావు. మా రోగములను తొలగించేవాడు నీవే. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఇగో ఈ వాక్యములు విని ప్రార్థిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అభివృద్ధి లేకుండా ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున నీ మేలులు వారికి దయచేయండి. వారి పిల్లలకు ఉపదేశం చేస్తానని వాగ్దానం చేశాం. మా పిల్లలకు మీరే ఉపదేశకులుగా ఉండి ఏ మార్గం ఎంచుకోవాలో, ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలో, ఏ విధంగా చదివి సాధించాలో ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి బిడ్డల వివాహాల విషయాల్లో, యవనస్తులైతే వారి యొక్క భవిష్యత్తు విషయంలో కూడా, అది ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన, విదేశాలు వెళ్ళి పనిచేసుకోవాలనుకున్న వారైనా, స్వదేశంలో పనిచేస్తున్న వారైనా, నీ ప్రజలు ఫలించాలని ఆశిస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకు పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి ఉద్యోగము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మేలులు కలుగునుగాక. సాతాను బంధకాల్లో కానీ, వ్యాధి రోగ బలహీనతల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, శత్రువుల వల్ల కానీ, బంధకాల్లో, ఇబ్బందుల్లో, భయంతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల వచ్చునుగాక. మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా
అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.